హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. మనం ప్రీవియస్ వీడియోలో నిజాం కాలంలోని ముఖ్యమైన సంస్థల గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా మనం 50 బిట్ దాకా మనం కవర్ చేసాము. ఈ వీడియోలో మనం 51 బిట్ నుంచి కవర్ చేస్తామండి. మనకి 51 బిట్ వచ్చేసరికి మనకి 1938లో హైదరాబాద్లో ఒక సమావేశం జరిగిందండి. ఆ సమావేశమే హైదరాబాద్ పరిషత్ సమావేశం అని పేరండి. హైదరాబాద్ పరిషత్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే మాడపాటి హనుమంతరావు అండి. ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు. దీనికి హాజరైన ముఖ్యులు ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు, రామాచారి అండి. వీరిద్దరు కూడా మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌లో కీ రోల్ ప్లే చేస్తారండి. మనం ఇంకా వీళ్ళ గురించి డీటెయిల్‌గా మనం తెలంగాణ మూవ్‌మెంట్ చదివేటప్పుడు మనం డిస్కస్ చేస్తాము. సో, మనకి ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనం ఈ మీటింగ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఈ మీటింగ్‌లోనే మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ఏర్పాటు గురించి ప్రకటన వెలువడిందండి. సో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ఏర్పాటు ప్రకటన ఏ మీటింగ్‌లో జరిగింది అంటే 1938లో జరిగిన హైదరాబాద్ మీటింగ్‌లో అండి. సో, ఇది మనకి ఈ మీటింగ్‌లో మనకు ప్రకటన మాత్రమే జరిగింది. మనకు గ్రౌండ్‌లో నిజమైన కార్యకలాపాలు ఏం ప్రారంభించబడలేదండి. హెచ్ఎస్‌సి ఏర్పాటుకు సంబంధించిన కార్యకలాపాలు. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచే మనకు హెచ్ఎస్‌సి యొక్క ఏర్పాటు ప్రకటన జరిగింది. సో, ఏర్పాటు ప్రకటన జరిగింది గానీ, అప్పుడు వెంటనే మనకి దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఏం స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఫర్దర్‌గా నెక్స్ట్ ఈవెంట్‌లో మనకి దీని రియల్ కార్యకలాపాలనేది స్టార్ట్ అవుతది. అది ఎవరు జేశారు, ఎప్పుడు జేశారు, ఎలా జేశారనేది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. బట్ ఈ హెచ్ఎస్‌సి ఫార్మేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదండీ. మనకి హెచ్ఎస్‌సి ఫార్మేషన్‌లోనే మనం దీని ముందు జరిగిన ఈవెంట్స్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో మనము ఈ హెచ్ఎస్‌సి ఫార్మేషన్‌లో మైల్‌స్టోన్ ఈవెంట్ అయినటువంటి ఈ 1938 హైదరాబాద్ సమావేశం గురించి మనం 51 బిట్‌లో డిస్కస్ చేశాము. నెక్స్ట్ బిట్ వచ్చేసి 1938 జూలైలో జరిగిన మీటింగ్ అండి. మనకు 1938 జూలైలో జరిగిన మీటింగ్‌కి మనకి హెచ్ఎస్‌సి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని మనకి స్వామి రామానంద తీర్థ ఆహ్, ఆహ్, ఏర్పాటు చేయాలని స్వామి రామానంద తీర్థ తీర్మానించారండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏర్పాటు ప్రకటన జరిగింది మనకి హైదరాబాద్ సమావేశం 1938లోనే జరిగిందండి. సో, ఇప్పుడు 1938 జూలైలో జరిగిన ఈ సమావేశం వేరండి. ఈ సమావేశంలో స్వామి రామానంద తీర్థ గారే మనకి హెచ్ఎస్‌సి తాత్కాలిక కమిటీ ఏర్పాటుని చేశారండి. ఏ ఏ ఏ ఈ హెచ్ఎస్‌సి తాత్కాలిక కమిటీకి మొదటి అధ్యక్షులు ఎవరు అనంటే గోవిందరావు నానల్ అండి. ఎవరు మొదటి అధ్యక్షులు అంటే గోవిందరావు నానల్. తర్వాత ఈ కమిటీకి ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే రామకృష్ణ దూత్ అండి. సో, మనం ప్రీవియస్ బిట్‌లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే హెచ్ఎస్‌సి యొక్క ప్రకటన మాత్రమే జరిగింది. దాని నిజమైన కార్యకలాపాలనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆ సమావేశంలో అని అనుకున్నామండి. సో, ఈ సమావేశంకొచ్చేసరికి మనకి స్వామి రామానంద తీర్థ గారు హెచ్ఎస్‌సి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేశారండి. ఈ తాత్కాలిక కమిటీకి అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకోబడ్డారంటే గోవిందరావు నానల్‌ని ఎన్నుకోబడ్డారండి. తర్వాత దీనికి ఈ తాత్కాలిక కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎన్నుకోబడ్డారంటే రామకృష్ణ దూత్. సో, గోవిందరావు నానల్, రామకృష్ణ దూత్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు హెచ్ఎస్‌సి తాత్కాలిక కమిటీలో అని గుర్తుంచుకోవాలండి. మన నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? సో, మనం ఆల్రెడీ ఇక్కడే డిస్కస్ చేసాము. ఇక్కడ హెచ్ఎస్‌సి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసింది స్వామి రామానంద తీర్థ గారే. అదేవిధంగా హెచ్ఎస్‌సి స్థాపకుడు కూడా మనకు స్వామి రామానంద తీర్థనే అండి. మరి స్వామి రామానంద తీర్థ అసలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు అనంటే ఈయన అసలు పేరు వెంకట్రావు ఖడ్గేకర్ అండి. స్వామి రామానంద తీర్థ యొక్క అసలు పేరు వెంకట్రావు ఖడ్గేకర్. మరి ఈ స్వామి రామానంద తీర్థ అనే పేరు ఇతనికి ఎలా వచ్చింది అనంటే ఇతను తెలంగాణకు సంబంధించిన వాడు కాదండి. ఇతను గుల్బర్గాకు సంబంధించిన వాడు. ఈ గుల్బర్గా అనేది కర్ణాటక స్టేట్‌లో ఉందండి. సో, ఈయన గుల్బర్గా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయనకి రామానంద తీర్థ అనే పేరు ఎవరిచ్చారంటే 1932లో నారాయణ గురు అనే ఒక గురువు ఇతనికి సన్యాస దీక్ష ఇచ్చి రామానంద తీర్థగా పేరు పెట్టారండి. సో, ఈ రామానంద తీర్థకు రామానంద తీర్థ అని పేరు పెట్టింది ఎవరు అనంటే నారాయణ గురు అండి. 1932లో ఇచ్చాడు. అందుకే ఇతని పేరు స్వామి రామానంద తీర్థగా మారింది. అసలు పేరు వచ్చేసరికి వెంకట్రావు ఖడ్గేకర్ అనేది ఇంపార్టెంటు.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హెచ్ఎస్సి సభ్యులు సర్వసభ్య సమావేశం ఏ రోజు నిర్వహించాలని నిర్ణయించారు. సో మనకిక్కడ హెచ్ఎస్సి తాత్కాలిక కమిటీ ఏర్పాటు జరిగింది అనేది మనం చదువుకున్నాం కదా అండి. సో ఫస్ట్ సమావేశం అందరు సభ్యులను మనం ఇంక్లూడ్ చేసుకొని ఈ సర్వసభ్య సమావేశం ఏ రోజు నిర్వహించాలని అనుకున్నారంటే 1938 సెప్టెంబర్ 9 అండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఫస్ట్ సమావేశం అండి. అంటే ఇంకా హెచ్ఎస్సి యొక్క తాత్కాలిక కమిటీ ఏర్పాటు జరిగింది. బట్ ఏం ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వాలన్న డిసిషన్స్ మనకి ఈ సమావేశంలో తీసుకోవాలండి. సో తీసుకోవడం కోసం మనకి 1938లో సెప్టెంబర్ 9న మనకి మీటింగ్ నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు. బట్ ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ ముందు రోజు మనకి 1938 సెప్టెంబర్ 8 రోజు మనకు మీటింగ్ నిర్వహించాలని ఫిక్స్ చేసిన డేట్ సెప్టెంబర్ 9 కదా అండి. కానీ ఆ ముందు రోజు సెప్టెంబర్ 8 రోజే మనకు అప్పుడున్న ప్రధాని అక్బర్ హైదర్ ఏం చేశారంటే ఈ హెచ్ఎస్సి నాయకులతోటి మీటింగ్ జరిపారండి. ఈ హెచ్ఎస్సి నాయకులను పిలిపించి వాళ్ళతో మీటింగ్ జరిపారు. ఎవరు అంటే అప్పుడున్న ప్రధాని అక్బర్ హైదరి. సో ఎందుకు మీటింగ్ పెట్టాడు వాళ్ళతో ఆ ముందు రోజు అని అంటే ఈ హెచ్ఎస్సి అంటే మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కదా అండి. సో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లోని కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించాలని సూచించాడండి. ఎందుకు అని అంటే మనకు నిజాం రాజులు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులు కదా అండి, వాళ్ళకి సపోర్ట్ కదా. సో బ్రిటిష్ వాళ్ళకి నచ్చంది మనకు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి నచ్చదు. సో ఎందుకంటే ఐఎన్సి అనేది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడితే వీళ్ళు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి యాంటీ అవుతారు. ఆ తర్వాత నిజాంలకు కూడా ఎక్కడ యాంటీ అవుతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నిజాంలకు కూడా అని చెప్పి భయపడి ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లోని కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించాలని సూచించాడండి. ఏ రోజు అంటే 1938 సెప్టెంబర్ 8. సో అప్పుడు ఏం చేశారంటే మనకి హెచ్ఎస్సిలోని కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించడానికి నిరాకరించారండి. ఈ హెచ్ఎస్సి నాయకులందరూ కలిసి మేము కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించము అని డిసైడ్ అయ్యారండి. సో వెంటనే ఏం చేశారు, ఆ రోజే మీరు కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించడానికి నిరాకరించారు కాబట్టి మేము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధం విధిస్తున్నామని చెప్పి ఆ రోజున్న ప్రధాని అక్బర్ హైదరి దీనిపై నిషేధం విధించాడండి. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎస్సి సంస్థ పుట్టక పూర్వమే నిషేధించబడినట్లయింది. అంటే ఇక్కడ హెచ్ఎస్సి ఒక సంస్థ యొక్క పుట్టుక అనేది అది పుట్టక పూర్వమే నిషేధించబడినట్లయిందండి. అంటే ఇది ఏర్పాటు జరిగింది, కమిటీ ఏర్పాటు, సభ్యులు ఎన్నుకోబడ్డారు. బట్ ఏం కార్యకలాపాలు చేయాలి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని మనం మీటింగ్ పెట్టి తెలుసుకుందాం అనే లోపే మనకి ఈ అప్పుడున్న ప్రధాని అక్బర్ హైదరి దానిపై నిషేధం విధించాడండి. ఆ ముందు రోజే 9th రోజు మీటింగ్ అనుకుంటే 8th రోజే నిషేధం విధించబడింది. ఈ నెక్స్ట్ ఏమైందంటే ఈ నిషేధం విధించిన వెంటనే మనకి మందుముల నరసింహారావు అక్బర్ హైదర్తో మనకి ఐక్యతా చర్చలు జరిపాడండి మందుముల నరసింహారావు. ఎందుకు ఐక్యతా చర్చలు జరిపాడు అంటే ఈ హెచ్ఎస్సి పైన నిషేధం విధించారు కదా, ఆ నిషేధాన్ని ఎత్తివేయండి అని చెప్పి చర్చలు జరిపారండి. కానీ అది ఫలించలేదు, ఆయన ఎత్తివేయలేదు అక్బర్ హైదరి. ఏ రోజు ఈ చర్చలు జరిగిన ఐక్యతా చర్చలు అంటే మనకు 1938 సెప్టెంబర్ 22న ఈ ఐక్యతా చర్చలు జరిగినాయండి. ఎవరికి మధ్య అంటే మందుముల నరసింహారావు ప్లస్ అక్బర్ హైదరి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హెచ్ఎస్సిపై నిషేధం ఎత్తివేతకు సత్యాగ్రహం ఎప్పటి నుంచి జరిగింది అంటే వీళ్ళు ఒప్పుకోలేదు, ఐక్యత చర్చలు ఫలించలేదు, ఆయన నిషేధం ఎత్తివేయలేదు అక్బర్ హైదరి. సో వెంటనే మన హెచ్ఎస్సి నాయకులందరూ కలిసి ఈ హెచ్ఎస్సిపై నిషేధం ఎత్తివేయాలి అని చెప్పి సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారండి. ఎప్పటి నుంచి చేయాలని నిర్ణయించుకున్నారంటే మనకి ఇది ఇంపార్టెంట్, 1938 అక్టోబర్ 24 నుంచి డిసెంబర్ 24 దాకా వీళ్ళు సత్యాగ్రహం చేయాలి ఈ హెచ్ఎస్సిపై నిషేధం ఎత్తివేయడం కోసం అని నిర్ణయించుకున్నారండి. సో దానికోసం అని ఒక సత్యాగ్రహ కమిటీని ఏర్పాటు చేశారండి. ఈ సత్యాగ్రహ కమిటీకి అధ్యక్షులు ఎవరు అని అంటే గోవిందరావు నానలండి. ఈ సత్యాగ్రహ కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పడిందంటే గోవిందరావు నానలండి. ఈ గోవిందరావు నానల మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, హెచ్ఎస్సి తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు. ఆయననే ఈ సత్యాగ్రహ కమిటీకి కూడా అధ్యక్షుడు అండి. మరి దీని కార్యదర్శి ఎవరంటే రామకృష్ణ దూత్ అండి. ఈ రామకృష్ణ దూతే మనకి హెచ్ఎస్సి తాత్కాలిక కమిటీ యొక్క ప్రధాన కార్యదర్శి అని కూడా చదువుకున్నామండి. వాళ్ళిద్దరే ఇక్కడ కూడా మనకి సత్యాగ్రహ కమిటీకి కూడా వాళ్ళిద్దరే అధ్యక్షుడుగా అండ్ కార్యదర్శిగా ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి
1938 అక్టోబర్ 24 నుంచి సత్యాగ్రహంలో పాల్గొనే సత్యాగ్రహులు ఎన్ని దళాలుగా ఏర్పడ్డారు? సో, 1938 అక్టోబర్ 24 నుంచి వీళ్ళు సత్యాగ్రహం చేయాలని డిసైడ్ అయ్యారు గదండీ! సో, ఆ రో అందులో పాల్గొనే సత్యాగ్రహులు అందరూ కలిసి మొత్తం 18 దళాలుగా విడిపోయారండి. అంటే 18 దళాలుగా ఏర్పడ్డారు. అంటే అందరూ ఒక చోటే గాకుండా సత్యాగ్రహం జేయడము. మొత్తం 18 దళాలుగా ఏర్పడి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోలు రోలు రోల్ డివైడ్ జేసి అలా వాళ్ళు 18 దళాలుగా ఏర్పడ్డారండి. ఫస్ట్ సత్యాగ్రహం ఎక్కడ మొదలైంది అనంటే మనకి ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ సత్యాగ్రహం వచ్చేసరికి మనకు సుల్తాన్ బజార్‌లో జరిగిందండి. ఈ సుల్తాన్ బజార్‌లో జరిగిన ఫస్ట్ సత్యాగ్రహానికి అధ్యక్షత ఎవరు వహించారంటే గోవిందరావు నానల్. ఎవరు అంటే గోవిందరావు నానల్. ఈ గోవిందరావు నానల్లు అరెస్ట్ అయ్యాడండి. ఇక్కడ సత్యాగ్రహం చేయడం వలన సుల్తాన్ బజార్‌లో. వెంటనే ఈ గోవిందరావు అరెస్ట్ అవ్వడంతో మనకి డిక్టేటర్లు సత్యాగ్రహాన్ని కొనసాగించారండి. సో, ఆయన అరెస్ట్ అవ్వడంతోటే ఆ సత్యాగ్రహం అనేది ఆగిపోలేదు. దాన్ని ఎవరు కొనసాగించారంటే డిక్టేటర్లనండి. ఇక్కడ మనం ఫస్ట్ మొదటి డిక్టేటర్ ఎవరు అనంటే 58th బిట్టులో మొదటి డిక్టేటర్ వచ్చేసరికి మనకి స్వామి రామానంద తీర్థ అండి. ఇది గుర్తుంచుకోవాలి. ఎవరు ఫస్ట్ డిక్టేటరు మనకి ఈ ఈ సత్యాగ్రహంలో అనంటే స్వామి రామానంద తీర్థ. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్వామి రామానంద తీర్థ గారు ఏం చేశారంటే 1938 అక్టోబర్ 27న అంటే 24న మనకు స్టార్ట్ అయింది. 27th వచ్చేసరికి మనకి ఈయన పుత్లీబాయ్ పోలీస్ స్టేషన్ వద్ద సత్యాగ్రహం చేస్తే ఆయనను కూడా అరెస్ట్ చేశారండి స్వామి రామానంద తీర్థను. ఎక్కడ చేశాడు అంటే పుత్లీబౌల్ పోలీస్ స్టేషన్ వద్ద. మనకి 1938 అక్టోబర్ 28 నెక్స్ట్ డే రోజు గౌలిగూడ రామ మందిరం దగ్గర కూడా సత్యాగ్రహం అనేది జరిగిందండి. సో, ఎవరు మొదటి డిక్టేటర్ అంటే స్వామి రామానంద తీర్థ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సత్యాగ్రహంలో చివరి మరియు 18వ డిక్టేటర్ ఎవరు? ఫస్ట్ డిక్టేటర్ వచ్చేసరికి స్వామి రామానంద తీర్థ అని చదువుకున్నాం గదండీ! మరి చివరి అయినటువంటి 18వ డిక్టేటర్ ఎవరు అంటే కాశీనాథరావు వైద్య అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మొత్తం చివరి ఈయననే అనంటే మొత్తం డిక్టేటర్లు కూడా ఉన్నది ఎంత 18 మంది అండి. సో, మనం ఇక్కడ ఇంకా ఈజీగా గుర్తుండాలంటే మనకి ఎన్ని దళాలుగా ఏర్పడ్డారు అంటే 18 దళాలు. ఎంతమంది డిక్టేటర్లు అనంటే మొత్తం 18 డిక్టేటర్లు అండి. ఆ ఫస్ట్ డిక్టేటర్ వచ్చేసరికి మనకి స్వామి రామానంద తీర్థ, లాస్ట్ డిక్టేటర్ అండ్ 18వ డిక్టేటర్ వచ్చేసరికి కాశీనాథరావు వైద్య అని గుర్తుంచుకోవాలండి. ఈ కాశీనాథరావు వైద్య ఏం చేశాడంటే ఈయన 1938 డిసెంబర్ 24న అంటే లాస్ట్ చివరి రోజున మనకి మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఈయన సత్యాగ్రహాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాడండి డిసెంబర్ 24న. సో, ఈ కాశీనాథరావు వైద్య అక్బర్ హైదర్‌తో రాజీ చర్చలు జరిపాడండి. ఈయన ఈ సత్యాగ్రహాన్ని నిలిపివేసిన తర్వాత మేము సత్యాగ్రహాన్ని ఆపేసాం గదా అని జెప్పేసి ఇంకా అప్పుడున్న ప్రధాని అక్బర్ హైదర్‌తో మనకి రాజీ చర్చలు చేశాడండి. దేని గురించి రాజీ అనంటే ఇప్పుడు ఒప్పుకున్నారు వీళ్ళు. ఏమని ఫస్ట్ అక్బర్ హైదరీ మనకి ఫస్ట్ హెచ్ఎస్‌సీ యొక్క మొదటి సమావేశానికి ముందు రోజు పిలిపించే వాళ్ళని హెచ్ఎస్‌సీలోని కాంగ్రెస్ పదాన్ని తొలగించాలని ఆయన అడిగితే వీళ్ళు ఒప్పుకోలేదు హెచ్ఎస్‌సీ నాయకులు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఒప్పుకోవడానికి రాజీకి వచ్చారండి. హెచ్ఎస్‌సీ నుంచి కాంగ్రెస్ పదం తొలగించి ఆ కాంగ్రెస్ ప్లేస్‌లో మాకు కాన్ఫరెన్స్ అనే పదాన్ని మేము పెట్టుకుంటాము. అంటే హైదరాబాద్ నేషనల్ కాంగ్రెస్‌గా పెట్టుకుంటాం మేము. హెచ్ఎస్‌సీలో ఈ కాంగ్రెస్ పదాన్ని తీసేసి హైదరాబాద్ నేషనల్ కాంగ్రెస్‌గా మారుస్తామని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరు అంటే కాశీనాథరావు వైద్య అండి. కానీ దానికి అక్బర్ హైదరీ తిరస్కరించాడు. ఫస్ట్ ఏమో అక్బర్ హైదరీయే తీసేయమని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఒప్పుకోలేదు. తర్వాతనేమో కాశీనాథరావు వైద్య తీసేసి మేము హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్‌గా పెట్టుకుంటాం ఆ సంస్థ పేరు అనంటే అప్పుడు అక్బర్ హైదరీ ఒప్పుకోలేదండి. అంటే అప్పటి వరకు వీళ్ళు సత్యాగ్రహం అది అని చేసినారు కదండీ! సో, ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉన్నది. అసలు కాంగ్రెస్ అనే పదం కాదు. మొత్తం ఇదే ఏర్పాటు జరగొద్దు. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు అసలు మొత్తానికే జరగొద్దు నిజాం రాజ్యంలో అన్న విధంగా ఈయన అక్బర్ హైదరీ ఈ రాజీ చర్చను తిరస్కరించాడండి. ఒప్పుకోలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. సో, ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో జరిగిన ఈ వందే మాతర ఉద్యమం టైంలో జరిగినటువంటి మనకి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటులో మనకి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు జరిగినప్పుడున్న ప్రధాని ఎవరు అనేది ఇంపార్టెంట్.
సో, అందులో పాలు పంచుకున్న వాళ్ళు ఎవరెవరు అనేది ఇంపార్టెంటు. ఈ అక్బర్, హైదర్‌తో ఎవరు రాజీ చర్చలు జరిపారు ఈ హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్‌గా ఏర్పడడం కోసం అనంటే కాశీనాథరావు వైద్య అని గుర్తుంచుకోవాలండి. ఈ కాశీనాథరావు వైద్య యొక్క పుస్తకం ఏంటి అంటే ఈయన రాసిన పుస్తకము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో, ఈయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటులో ఈయన కూడా ముఖ్య పాత్ర ఉంది కాబట్టి ఈయన రాసిన పుస్తకం పేరు కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని గుర్తుంచుకోవాలి. ఎవరు రాశారు అంటే కాశీనాథరావు వైద్య. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 1940 సెప్టెంబర్ 11. సో, 1940 సెప్టెంబర్ 11 ఏం జరిగిందంటే స్వామి రామానంద తీర్థ గారు వ్యక్తిగత సత్యాగ్రహం చేశారండి ఈయన. అంటే ఆయన వ్యక్తిగతంగా చేశారు 1940 సెప్టెంబర్ 11న. ఎందుకు అనంటే దీనిపైన నిషేధం ఎత్తివేయాలన్న ఉద్దేశంతోటే ఈయన వ్యక్తిగత సత్యాగ్రహం చేశాడు. తర్వాత 1942 అక్టోబర్ 8న ఏం జరిగింది అనంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ మనకి హైదరాబాద్‌లోని విక్టరీ గ్రౌండ్‌లో జాతీయ పతాకం ఎగురవేశారండి. అంటే ఇది నిజాం రాజ్యం కదండీ! హైదరాబాద్ సంస్థానంలో మనకు జాతీయ పతాకం ఎగురవేయడం అనేది చాలా పెద్ద విషయము. అప్పుడున్న నిరంకుశ పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జరిగిన ఈ ఈ ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు నిరంకుశ పాలన కదండీ! నిజాంలది, రజాకార్లది, పోలీసుల దౌర్జన్యం ఎక్కువుండేది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతీయవాదాన్ని నిజాం రాజ్యంలో ఎదగనీయొద్దు అని వాళ్ళు డిసైడ్ అయ్యి చాలా అరాచకాలు చేశారు. అదేవిధంగా హెచ్ఎస్సీ ఏర్పాటుకు కూడా వీళ్ళు అన్ని ఆటంకాలు కల్పించిండ్రు. అయినప్పటికి కూడా మనకు 1942 అక్టోబర్ 8న మనకి హైదరాబాద్‌లోని విక్టరీ గ్రౌండ్‌లో ఫస్ట్ టైం జాతీయ పతాకం అనేది ఎగురవేశారండి. అందుకే మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఎప్పుడు మరి హెచ్ఎస్సీపై నిషేధం ఎత్తివేశారంటే 1946 జూలై 1. సో, 1946 జూలై 1న మనకి ఆల్మోస్ట్ ఇంకొక 1 ఇయర్ అయితే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తదనే టైంలో మనకి హెచ్ఎస్సీపై నిషేధం ఎత్తివేశారండి. నిషేధం ఎప్పుడు, ఎత్తివేసింది ఎప్పుడు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏసింది ఎప్పుడంటే 1938లో ఏశారు. ఎత్తివేసింది ఎప్పుడంటే 1946 జూలై 1న ఎత్తివేశారండి. సో, ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ ఈ ఎత్తివేసిన తర్వాత వట్టికోట అల్వార్ స్వామి అనే అతను ఏమని వ్యాఖ్యానించాడంటే, ఈ హెచ్ఎస్సీ పైన నిషేధం తొలగింపుతో ప్రజలకు పౌర హక్కులు రాలేదని అన్నది ఎవరు అంటే వట్టికోట అల్వార్ స్వామి. ఇప్పుడు ఎత్తేసినంత మాత్రాన ప్రజలకేం పౌర హక్కులు వచ్చినట్టు కాదు అని చెప్పి అన్నది ఎవరు అంటే మనకి వట్టికోట అల్వార్ స్వామి. మరి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హెచ్ఎస్సీ మొదటి సభ ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగిందండి. యాక్చువల్లీ 1938లో జరపాలనుకుంటే ఆ ముందు రోజే మనకి అప్పుడున్న ప్రధాని అక్బర్ హైదర్ దాన్ని నిషేధించాడు అని మనం అనుకున్నాం కదా అండి. సో, ఇప్పుడు హెచ్ఎస్సీ మొదటి సభ మరి ఎప్పుడు జరిగింది అంటే హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఫస్ట్ సభ జరిగిందండి 1947 జూన్‌లో. సో, 46లో నిషేధం ఎత్తివేశాక నెక్స్ట్ ఇయర్ 1947లో జూన్‌లో మనకి మొదటి సభ జరిగింది. దానికి అధ్యక్షుడు ఎవరంటే స్వామి రామానంద తీర్థ అండి. ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఈ సమావేశంలో ఈ మొదటి సభలోనే ఏమంటారు జమలాపురం కేశవరావు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయాలనుకున్నారండి. కార్యాచరణ కమిటీ. ఇది ఏంటంటే ఇది హెచ్ఎస్సీ యొక్క కార్యకలాపాలన్నీ చూసుకుంటది. సో, ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేయాలనుకున్నారంటే జమలాపురం కేశవరావు అధ్యక్షతన అండి. సో, ఎందుకు అంటే ఈ కమిటీ రజాకార్లు అండ్ పోలీసుల దాడులను ఎదుర్కోవడానికండి. ఇప్పుడు ఈ హెచ్ఎస్సీ సభ్యుల పైన ఈ రజాకార్లు, పోలీసులు జరుపుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి ఎవరు అధ్యక్షులు అంటే జమలాపురం కేశవరావు. ఈ కమిటీ ఏర్పాటు అనేది ఏ మీటింగ్‌లో తీసుకున్నారు డిసిషన్ అని అంటే మనకు హెచ్ఎస్సీ యొక్క మొదటి సభ అయినటువంటి హైదరాబాద్ ముషీరాబాద్ సభ. ఇది 1947లో జరిగింది. ఎవరు అధ్యక్షులు అంటే స్వామి రామానంద తీర్థ. ఇది మొదటి సభగా ఇంపార్టెంట్. అండ్ అందులో ఈ సభలో తీసుకున్న ఇంపార్టెంట్ నిర్ణయం ఏంటి అంటే ఈ కేశవరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఈ జాయిన్ ఇండియా అంటే ఏంటి లేదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో కదండీ. కానీ స్వాతంత్రం అనేది భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వచ్చినప్పటికీ కొన్ని సంస్థానాలకి మనకి స్వతంత్రం అనేది వాళ్ళు రాలేదు అండి. అంటే వాళ్ళు ఆ సంస్థానాలు ఏవైతే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనదే హైదరాబాద్ సంస్థానం ఉంది కదండీ. సో, హైదరాబాద్ సంస్థానం లాంటి ఇంకా కొన్ని సంస్థానాలనేవి ఇండియాలో జాయిన్ అవ్వడానికి నిరాకరించాయండి. ఎందుకు అంటే ఆ సంస్థానాలను పాలించే వ్యక్తులు వాళ్ళకి ఇష్టం లేదు ఇండియాలో కలవడం. వాళ్ళు పాకిస్తాన్‌తో కలుద్దాం అనుకున్నారు కొంతమంది. కొంతమంది అట్లనే మేము ఇట్లనే ఉంటాం. మేము ఇండిపెండెంట్‌గా ఉంటాం. మేము ఇండియాతో కలవం, పాకిస్తాన్‌తో కలవం అన్న ఉద్దేశంతో కొన్ని సంస్థానాలు ఉన్నాయండి. సో, అదేవిధంగా హైదరాబాద్ సంస్థానం కూడా ఇండియాతో మేము కలవము. మేము పాకిస్తాన్‌తో కలుద్దాం అనే ఉద్దేశంతో అప్పుడు నిజాము ఉన్నాడండి. అంటే
పాకిస్తాన్‌తో కలవాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఇండియాతో కలవలేదండి. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికి గూడా మనకి హైదరాబాద్ సంస్థానం అనేది ఇండియాలో జాయిన్ అవ్వలేదు. ఎందుకు అనంటే ఈ నిజాంలు ఒప్పుకోలేదు. అప్పుడున్న నిజాం, 7వ నిజాం ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే ఆయన ముస్లిం గదండీ! వీళ్ళు పాలించే వాళ్ళు ముస్లింలు. పాలించబడేది హిందువులైనప్పటికి గూడా పాలించేది ముస్లింలు. వీళ్ళకేంటి పాకిస్తాన్ అంటే ముస్లిం కంట్రీ గాబట్టి దాంతో కలుస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఫేవర్స్ ఉంటాయి అన్నట్టుగా వీళ్ళు ఇండియాలో కలవడానికి ఒప్పుకోకపోతే అప్పుడేంటి జాయిన్ ఇండియా ఉద్యమం జరిగిందండి. అంటే జాయిన్ ఇండియా అంటే ఏంటి? ఇండియాలో జాయిన్ అవ్వండి అని దీని ఉద్దేశ్యం. ఎవరు? ఈ హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలపడం కోసం జరిగిన ఉద్యమమే జాయిన్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమానికి ప్రధాన నాయకుడు ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ గారే అండి. సో, ఇది 2 రకాలుగా జరిగింది ఈ ఉద్యమం. జాయిన్ ఇండియా ఉద్యమం 2 రకాలు. ఒకటి బహిరంగంగా జరిగింది. రెండోది అజ్ఞాతంలో జరిగిందండి. బహిరంగంగా అంటే ఓపెన్ ప్లేస్‌లకొచ్చి ఏమంటారు డైరెక్ట్‌గా ఆహ్, ఆహ్, డైరెక్ట్‌గా ఏమంటారు పబ్లిక్ ప్లేస్‌లోకొచ్చి డైరెక్ట్‌గా వీళ్ళు జాయిన్ ఇండియా ఉద్యమం గురించి కార్యకలాపాలు చేపట్టారు. అజ్ఞాతం అంటేనేమో మనకి ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి అంటే ఆహ్, బయటికి కనిపించకుండా అండర్ గ్రౌండ్‌లో వీళ్ళు ఈ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టారనేది మనకి ఈ 2 రకాలుగా మనకి జాయిన్ ఇండియా ఉద్యమం జరిగిందనేది గుర్తుంచుకోవాలండి. సో, బహిరంగ ఉద్యమంలో భాగంగా ఏం చేశారు అనంటే మనకు 1947 ఆగస్టు 7న స్వామి రామానంద తీర్థ గారు జాయిన్ ఇండియన్ యూనియన్ సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. జాయిన్ ఇండియన్ యూనియన్ సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏ రోజు అంటే 1947 ఆగస్టు 7న. సో, మనకి ఆ సంవత్సరాన్నే ఆ డేట్‌నే 1947 ఆగస్టు 7నే మనకు జాయిన్ ఇండియా ఉద్యమ సంవత్సరంగా దీన్ని డిక్లేర్ చేశారండి. ఎందుకంటే అదే రోజు మనకు స్వామి రామానంద తీర్థ గారు జాయిన్ ఇండియన్ యూనియన్ సత్యాగ్రహం చేపట్టారు కాబట్టి 1947 ఆగస్టు 7న మనకు జాయిన్ ఇండియా ఉద్యమ సంవత్సరంగా దాన్ని డిక్లేర్ చేశారు. సో, ఈ 1947 ఆగస్ట్ 15న మనకు స్వతంత్రం వచ్చింది గదండీ! వచ్చిన రోజు సుల్తాన్ బజార్‌లో మనకు మోతీలాల్ అనే వ్యక్తి జాతీయ పతాకాన్ని ఎగరవేశాడండి. ఎక్కడ అంటే సుల్తాన్ బజార్‌లో ఎవరు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అంటే మోతీలాల్. మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 66 అండి. జెండా దినోత్సవంగా హెచ్ఎస్‌సి ఏ రోజుకు పిలిపించింది అంటే జెండా దినోత్సవంగా ఏ డేట్‌ని హెచ్ఎస్‌సి డిక్లేర్ చేసింది అనంటే 1947 సెప్టెంబర్ 2 అండి. మనకు సెప్టెంబర్ 2 1947లో మనకు జెండా దినోత్సవం జరుపుకోవాలి. ఆ రోజున జెండా దినోత్సవంగా డిక్లేర్ చేసింది ఎవరు అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అండి. సో, దీనికి ఆ పిలిపించిన తర్వాత మనకు బత్తిని మొగలయ్య గౌడ్ అనే వ్యక్తి, రామస్వామి గౌడ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను హత్య చేశారండి. ఎవరు అంటే రజాకార్లు, పోలీసులు కలిసి మనకి ఈయనను వీళ్ళిద్దరిని హన్మకొండ కోటలో బంధించి హత్య చేశారండి. ఎవరిని అంటే బత్తిని మొగలయ్య గౌడ్‌ని ప్లస్ రామస్వామి గౌడ్ వీరిద్దరిని హన్మకొండ కోటలో చంపేసింది ఎవరంటే రజాకార్లు, పోలీసులు. ఎందుకు అంటే 1947 సెప్టెంబర్ 2ని జెండా దినోత్సవంగా జరుపుకోవాలని హెచ్ఎస్‌సి పిలిపియడం మూలంగా అందులో భాగమైనటువంటి ఇద్దరు వ్యక్తులను రజాకార్లు, పోలీసులు హత్య చేశారు. సో, ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళని హత్య చేయడం వలన సెప్టెంబర్ 8 రోజున మనకి ఈ దమనకాండకు నిరసనగా మనం నిరసన దినాన్ని పాటించాలని స్టూడెంట్ యూనియన్ పిలిపించిందండి. సో, వీళ్ళిద్దరిని చంపినందుకు నిరసనగా కూడా మనం నిరసన దినాన్ని పాటించాలని స్టూడెంట్ యూనియన్ పిలిపిస్తే ఈ పరిస్థితిని నెహ్రూకి ఎవరు ఇక్కడ జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ నెహ్రూకి ఎవరు చెప్పారు ఆ రోజుల్లో అంటే వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వీళ్ళిద్దరు కూడా మనకు తెలంగాణ మూవ్‌మెంట్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. మనకి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రంలో ఈయన బీఆర్‌కే అనే వ్యక్తి అంటే బూర్గుల రామకృష్ణారావు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారండి. అదేవిధంగా వెంకట రంగారెడ్డి గారు కూడా మనకి ఆంధ్రప్రదేశ్‌కి ఏమంటారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులండి వీళ్ళు. సో, మనకి అప్పుడు నెహ్రూకి ఈ ఈ ఈ హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండ గురించి దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ నెహ్రూకి తెలియజేసింది వెంకట రంగారెడ్డి గారు అండ్ బూర్గుల రామకృష్ణారావు అని గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు, జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ అండి. హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు, జ్ఞాపకాలు స్వామి రామానంద తీర్థ గారు రాశారు. నెక్స్ట్ అజ్ఞాత ఉద్యమం అనేది ఎలా జరిగింది అనంటే ఇందాక మనం బహిరంగ ఉద్యమంలో భాగంగా ఏమేమి జరిగినాయి అని గుర్తుంచుకున్నాం కదండీ. ఇప్పుడు అజ్ఞాత ఉద్యమంలో భాగంగా ఏమేమి జరిగినాయి అనంటే
క్విట్ ఇండియా పద్ధతిలో అజ్ఞాత ఉద్యమం ఏంటంటే క్విట్ ఇండియా పద్ధతిలో మనకి ఇది హైదరాబాద్ సంస్థానం అనేది ఇండియాలో కలవాలి. అంటే నిజాంలు క్విక్‌గా ఎళ్ళిపోవాలి వదిలేసి, నిజాం పాలన అనేది తొందర ఎళ్ళిపోవాలి అని జెప్పి వీళ్ళు క్విట్ ఇండియా పద్ధతిలో మనకి ఈ అజ్ఞాత ఉద్యమం జరిగింది అండి. అంటే ఇప్పుడు మనకి బహిరంగ ఉద్యమంలో ఏంటంటే సత్యాగ్రహం రూపంలో వాళ్ళు నిరసన తెలియజేశారండి. అంటే ఇండియాలో కలవాలని చెప్పి సత్యాగ్రహ రూపంలో వాళ్ళు నిరసన తెలియజేశారు. అక్కడ మనకి ఆహ్, ఏమంటారు ఏమంటారు డైరెక్ట్‌గా మనకి హ్మ్. ఘర్షణ అనేది లేకుండా సత్యాగ్రహ వేలో వాళ్ళు పీస్‌ఫుల్ వేలో ఎటువంటి అశాంతికి స్కోప్ లేకుండా వీళ్ళు సత్యాగ్రహ రూపంలో మనకి బహిరంగ ఉద్యమం చేశారండి. అజ్ఞాత ఉద్యమం వచ్చేసరికి మనకి అప్పుడున్న యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్విట్ ఇండియా పద్ధతిలో అంటే వెంటనే ఈ నిజాం పాలన పోవాలి, వెంటనే హైదరాబాద్ సంస్థానం అనేది ఇండియాలో కలవాలి అని చెప్పి ఈ క్విట్ ఇండియా పద్ధతిలోనే వీళ్ళు అజ్ఞాత ఉద్యమం జరిపారు. దీనికి ప్రధాన కేంద్రం వచ్చేసరికి మనకి బొంబాయి. ప్రాంతీయ కేంద్రాలు వచ్చేసరికి మనకి గదక్, విజయవాడ అండి. గదక్ అనేది కర్ణాటకలో ఉంది. మనకి ఈ ప్రాంతీయ కేంద్రాల్లో భాగమైనటువంటి విజయవాడని ఎవరు చూజ్ చేశారు అంటే ఈ విజయవాడ నుంచి ఎవరు దీనికి సంబంధించిన అజ్ఞాత ఉద్యమంకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించారు అంటే విబి రాజు, హయగ్రీవాచారి అండి. వీరిద్దరు కూడా తెలంగాణ మూవ్‌మెంట్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తులు. వీళ్ళ గురించి కూడా మనము అప్‌కమింగ్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ అని వీళ్ళ పేర్లను గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాయిన్ ఇండియా ఉద్యమం శిబిరాలు. సో ఇప్పుడు మనకు జాయిన్ ఇండియా ఉద్యమం అనేది 2 రకాలుగా జరిగింది. ఒకటి బహిరంగ వేలో, నెక్స్ట్ అజ్ఞాత వేలో ఇంకొకటి అని చదువుకున్నాం కదా అండి. సో అంతేకాకుండా వీటికున్న ఉద్యమ శిబిరాలు ఏంటి అంటే ఎక్కడి నుంచి వీళ్ళు షెల్టర్ తీసుకొని జాయిన్ ఇండియా ఉద్యమాలు జరిపారు అని అంటే మనకి మొత్తం 4 శిబిరాలు ఉన్నాయండి. ఒకటి బలాషా శిబిరం, 2 దాకా శిబిరం, 3 సిరివంచ శిబిరం, 4 రేపాల క్యాంపు. సో ఈ బలార్షా శిబిరం అనేది ఎక్కడ ఉందంటే ఆదిలాబాద్ అండి. అంటే మన తెలంగాణలోని ఆదిలాబాద్‌లోనే బలార్షా శిబిరం ఏర్పాటు జరిగింది. దీన్ని నిర్వహించింది ఎవరంటే కేవి కేశవులు అండి. కేవి కేశవులు అనే వ్యక్తి. ఈ దాకా శిబిరం ఎక్కడుంది అని అంటే ఈ దాకా శిబిరం అనేది మనకు బలార్షా శిబిరానికి ఉపశిబిరం అండి. అంటే దీని కిందనే పనిచేస్తది. సో దాకా శిబిరం దేనికి ఉపశిబిరం అంటే బలార్షా శిబిరం. నెక్స్ట్ మూడవది సిరివంచ శిబిరం వచ్చేసరికి మనకి కరీంనగర్‌లోని మంతెని అండి. ఇది కూడా తెలంగాణలోనే ఉంది. కరీంనగర్‌లోని మంతెనిలో ఈ సిరివంచ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ ఎవరు చూసుకున్నారంటే జి. శ్రీరాములు చూసుకున్నాడండి. నెక్స్ట్ రేపాల క్యాంప్ వచ్చేసరికి మనకి ఈ సత్యాగ్రహుల శిబిరం అండి. ఇది సత్యాగ్రహానికి సంబంధించిన శిబిరము ఈ రేపాల క్యాంపు. దీని నిర్వహణ ఎవరు చూసుకున్నారంటే కోదాటి నారాయణరావు చూసుకున్నాడండి. మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి వందే మాతర ఉద్యమం అండి. ఈ వందే మాతర ఉద్యమం మనకు 1938లో జరిగిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా డిస్కస్ చేస్తామండి. సో ఈ వందే మాతర ఉద్యమం 1938లో జరగడానికి ముందు మనకి 1915లో మహమ్మద్ మొర్తజా అనే వ్యక్తి ఫస్ట్ హైదరాబాద్ సమావేశాన్ని జరిపాడండి. ఫస్ట్ హైదరాబాద్ విద్యా సమావేశాన్ని జరిపింది ఎవరు అంటే మహమ్మద్ మొర్తజా అనే వ్యక్తి. ఈ మొర్తజా వ్యక్తి ఏ ఇయర్‌లో జరిపాడంటే 1915లో అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సమావేశంలోనే ఏదైతే ఈ ఫస్ట్ హైదరాబాద్ విద్యా సమావేశం అని అనుకున్నాం కానీ విద్యా సమావేశం అంటే విద్యకు సంబంధించింది అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. సో ఈ ఫస్ట్ హైదరాబాద్ విద్యా సమావేశంలో మనకు మహమ్మద్ మొర్తజా అనే వ్యక్తి ఏం చేశాడు అని అంటే ఈ మహమ్మద్ మొర్తజా నిర్వహిస్తే ఇందులో మనకు మీర్ అక్బర్ అలీ అనే ఒక వ్యక్తి, ఈ మీర్ అక్బర్ అలీ అనే వ్యక్తి మనకి సహిఫా అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు అండి. సహిఫా అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు అయినట్టు మీర్ అక్బర్ అలీ ఈ సమావేశానికి హాజరైండండి. ఈ మహమ్మద్ మొర్తజా నిర్వహించిన ఫస్ట్ హైదరాబాద్ విద్యా సమావేశానికి. ఈయన ఏమని సూచించాడు అంటే ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిజాంను కోరాడండి. అప్పుడున్న నిజాంని ఈ మీర్ అక్బర్ అలీ అనే వ్యక్తి, ఈయననే సహిఫా ఉర్దూ పత్రికకు సంపాదకుడు. ఈయన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిజాంను కోరాడండి. ఎప్పుడు అంటే 1915లో. సో 1917లో ఓయూ స్థాపనకు ఫర్మాన్ ఏర్పాటు చేయబడిందండి. సో ఫర్మాన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఓయూ స్థాపనకి 1917లో. సో ఇది జరిగిన తర్వాత 1938లో మనకు దసరా పండుగ రోజు ఏం జరిగిందంటే ఓయూ స్థాపన అంటే ఇదంతా ఓయూ స్థాపనకు ముందున్న బ్యాక్ స్టోరీ అండి. ఓయూ స్థాపన జరిగిన తర్వాత మనకి 1938లో దసరా పండుగ రోజు ఏం జరిగింది అంటే దసరా పండుగకి ఉస్మానియా యూనివర్సిటీలోని బి హాస్టల్ విద్యార్థులు, ఏ హాస్టల్ అంటే బి హాస్టల్ అండి. ఈ బి హాస్టల్ విద్యార్థులు ఏంటంటే వందే మాతర గీతాన్ని ఆలపించిరండి హాస్టల్లో ఆ దసరా పండుగ రోజు. సో ఈ వందే మాతర
సో, ఈ వందే మాతర గీతాన్ని ఆలపించడం అనేది మా అక్కడున్న ఓ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌కి నచ్చలేదండి. ఎందుకనంటే, ఈ వందే మాతర ఉద్యమం అనేది మనకి ఐఎన్‌సీలో భాగంగా జరిగింది గాండి. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే మన బ్రిటిష్ గవర్నమెంట్‌కి, అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్‌ని సపోర్ట్ చేస్తున్న నిజాం గవర్నమెంట్‌కి యాంటీ అయినటువంటి ఐఎన్‌సీ యొక్క ముఖ్యమైన ఉద్యమం గదండీ! ఈ వందే మాతర ఉద్యమం. సో, వీళ్ళు వందే మాతర గీతాన్ని పా ప ఆలపించడం అనేది ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మేనేజ్‌మెంట్‌కి నచ్చలేదు. ఇది ఎప్పుడు ఫస్ట్ వందే మాతరం ఆలపించారు అంటే 1938 దసరా పండుగ రోజు ఓయూ, బీ హాస్టల్ విద్యార్థులని గుర్తుంచుకోవాలి. సో, 71 బిట్ వచ్చేసరికి మనకి తెలుగు మీడియంలో బాలికోన్నత పాఠశాలను ఎవరు ప్రారంభించారంటే మాడపాటి హనుమంతరావు అండి. సో, అప్పటిదాకా మనకి ఉస్మానియా యూనివర్సిటీలో అనేది ఉర్దూ మీడియం ఉండేదండి. వాళ్ళకి బోధన భాష ఉర్దూ మీడియము. సో, తెలుగు మీడియంలో గూడా ఉండాలి బోధన భాష అని జెప్పి తెలుగు మీడియంలో బాలికోన్నత పాఠశాల అంటే బాలికల పాఠశాల అండి. ఎవరు స్థాపించారు? ఎక్కడ స్థాపించారు? అంటే స్థాపించింది మాడపాటి హనుమంతరావు. ఎక్కడ అంటే నారాయణగూడలో అండి. నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు గారు మనకు తెలుగు మీడియంలో బాలికోన్నత పాఠశాల స్టార్ట్ చేశారు. ఎందుకంటే తెలుగు మీడియంలో బోధన భాష ఉండాలని, ఈ ఉర్దూ భాషలో బోధనకు వ్యతిరేకంగా ఈయన ఈ స్కూల్‌ను స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకు విశ్వవిద్యాలయంలో అప్పుడు అమల్లో ఉన్న పద్ధతి ఏంటి అంటే అబ్లాకియత్ అండి. అబ్లాకియత్ అనే పద్ధతి అప్పుడు విశ్వవిద్యాలయంలో ఈ ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో మనకి ఈ పద్ధతి అమల్లో ఉండేదండి. అసలు అబ్లాకియత్ అంటే ఏంటి అని అంటే మనకు హిందూ విద్యార్థులు వచ్చేసరికి హిందేతర రచనలు చదవచ్చండి. అంటే హిందువులు రాసిన రచనలే చదవాలి అని ఏం రూల్ లేదు. హిందువులు గాకుండా వేరే మతస్థులు రాసిన రచనలను గూడా వీళ్ళు చదవాలి. కానీ ముస్లిం విద్యార్థులు వచ్చేసరికి ఓన్లీ ముస్లిం రచనలే చదవాలి. అంటే వేరే మతాలను ఎంకరేజ్ చేయొద్దు. వేరే మతాల వాళ్ళు రాసిన రచనలు వీరు చదివి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వొద్దు. వీళ్ళకి ముస్లిం భావనలే ఉండాలి. కాబట్టి ముస్లిం వాళ్ళు రాసిన రచనలు మాత్రమే వీళ్ళు చదవాలి అనేది ఈ అబ్లాకియత్ అనే పద్ధతి అండి. అబ్లాకియత్‌లో హిందూ విద్యార్థులు హిందేతర రచనలు చదవచ్చు. హిందేతర వ్యక్తులు రాసిన రచనలు. కానీ ముస్లిం విద్యార్థులు మాత్రం ముస్లిం రచనలే చదవాలనేదే ఈ అబ్లాకియత్ పద్ధతి. సో, అబ్లాకియత్ అంటే ఏంటనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 1938 నవంబర్ 29న మనకి వందే మాతరం కార్యాచరణ కమిటీ ఏర్పడిందండి. సో, మనకి ఇక్కడ గుర్తుంచుకోవాలి 1938 దసరా పండుగ రోజు ఫస్ట్ టైం ఓయూలో బీ హాస్టల్ విద్యార్థులు వందే మాతరం ఆలపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం 1938 నవంబర్ 29న మనకు వందే మాతర కార్యాచరణ కమిటీ అనేది ఏర్పడింది. సో, దీనికి అధ్యక్షులు ఎవరు అంటే కె. అచ్యుత్ రెడ్డి అండి. ఎవరు ఈ వందే మాతర కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారంటే కె. అచ్యుత్ రెడ్డి. మనకి ఏర్పాటు చేసిన రోజునే మనకి ఏం జరిగిందంటే, ఈ రోజే హిందూ విద్యార్థులందరినీ యూనివర్సిటీ నుంచి తొలగించారండి. సో, ఈ వందే మాతర కార్యాచరణ కమిటీ ఎప్పుడైతే అచ్యుత్ రెడ్డి నవంబర్ 29, 1938న ఏర్పాటు చేశాడో, అదే రోజు ఓయూ యూనివర్సిటీ యొక్క మేనేజ్మెంట్ వైస్ ఛాన్సలర్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశాడండి. ఎవరైతే ఈ వందే మాతర ఉద్యమంలో పాల్గొంటున్నారో ఎవరైతే ఈ వందే మాతర గీతం ఆలపించినారో దసరా పండుగ రోజు, అదేవిధంగా ఈ వందే మాతర కార్యాచరణ కమిటీలో భాగంగా ఉండి వీళ్ళు నిజాంకి యాంటీగా పనిచేస్తున్నారో ఈ ఓయూ విద్యార్థులు వాళ్ళని హిందూ విద్యార్థులని అందరినీ యూనివర్సిటీ నుంచి తొలగించారండి. సో, మనకి ఇప్పుడు ఈ బిట్‌లో మనం వందే మాతర కార్యాచరణ కమిటీ ఎవరు ఏర్పాటు చేశారో అదే రోజు మనకి హిందూ విద్యార్థులని యూనివర్సిటీ నుంచి ఓయూ నుంచి తొలగించారనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 74th అండి. తొలగించబడిన విద్యార్థులు ఏం చేశారు అనంటే, ఈ ఓయూ నుంచి వాళ్ళు తొలగించబడిన తర్వాత వాళ్ళకు ఒక చోట వసతి ఉండాలి గదండీ! వాళ్ళకి వసతి, భోజన ఏర్పాట్లు ఎక్కడ జరిగినాయంటే, మనకి సుల్తాన్ బజార్‌లోని జైన మందిర్‌లో వాళ్ళకి వసతి కల్పించారండి. నెక్స్ట్ వాళ్ళకి భోజన ఏర్పాట్లు ఎక్కడ జరిగినాయంటే, వామన్ నాయక్ భవనంలో వీళ్ళకు భోజన ఏర్పాట్లు జరిగినాయండి. ఈ ఓయూ ఎవరైతే ఈ ఓయూ నుంచి తొలగించబడిన హిందూ విద్యార్థులు ఉన్నారు గదండీ! వాళ్ళకి సుల్తాన్ బజార్ జైన మందిరంలో వసతి కల్పించి, వామన్ నాయక్ భవనంలో భోజన ఏర్పాట్లు చేశారండి. మనకి అంతేగాకుండా వీళ్ళు ఈ నిజాం కాలేజ్ విద్యార్థుల మద్దతు కూడా వీళ్ళకి లభించిందండి. ఎవరికి? ఈ ఓయూ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తొలగించబడిన విద్యార్థులకి ఏ కాలేజ్ విద్యార్థుల మద్దతు లభించింది అంటే నిజాం కాలేజ్ విద్యార్థుల మద్దతు లభించిందండి. అంతేకాకుండా అప్పుడున్న స్టూడెంట్స్ చాలామంది గాంధీ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి వాళ్ళ మద్దతు కోసం వీళ్ళు జాతీయ నాయకులు కదండీ! సో, ఈ జాతీయ నాయకులైనటువంటి గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ యొక్క మద్దతు కోసం వీళ్ళు
ఉత్తరాలు రాశారండి వాళ్ళకి. వీళ్ళకి ఈ తొలగించబడిన విద్యార్థులకు మద్దతు కావాలని చెప్పి వీళ్ళు ఈ నాయకులకు ఉత్తరాలు రాశారని గుర్తుంచుకోవాలి. సో, ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తొలగించబడిన వాళ్ళ ముఖ్యులు ఎవరు అంటే పివి నరసింహారావు అండి. ఈయన మనకి భారతదేశానికి మనకి సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని మనకు తెలుసు కదా అండి. సో, ఈ పివి నరసింహారావు కూడా మనకి తొలగించబడిన వాళ్ళ ముఖ్యులు. అంతేకాకుండా అచ్యుత్ రెడ్డి, ఈ అచ్యుత్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, హయగ్రీవాచారి వీళ్ళు తెలంగాణ మూవ్‌మెంట్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తులు. అండ్ మనం మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ తెలంగాణ మూవ్‌మెంట్ సబ్జెక్ట్‌లో కూడా మనం ఇంకా ఎక్కువగా డిస్కస్ చేస్తామండి. సో, ఈ పేర్లను గుర్తుంచుకోవాలి. మనకి లాస్ట్ బిట్ 75 బిట్ వచ్చేసరికి వందే మాతర ఉద్యమ కాలంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ఎవరు? సో, ఈ వందే మాతర ఉద్యమ కాలంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ఎవరంటే మెహదీ యార్జంగ్ బహదూర్ అండి. ఎవరంటే మెహదీ యార్జంగ్ బహదూర్ అనే వ్యక్తి మనకు ఓయూ వైస్ ఛాన్సలర్. అప్పుడు ఈయననే ఈ హిందూ విద్యార్థులని మనకు ఓయూ యూనివర్సిటీ నుంచి తొలగించాడండి. సో, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తొలగించబడిన విద్యార్థులకు అడ్మిషన్స్ కోసము ఆంధ్ర యూనివర్సిటీని, బెనారస్ యూనివర్సిటీని వీళ్ళు సంప్రదించారండి. అంటే ఇప్పుడు ఓయూ యూనివర్సిటీ నుంచి బయటికెళ్ళిన తర్వాత వీళ్ళకి చదువు మధ్యలో ఆగిపోకుండా వాళ్ళ అడ్మిషన్స్‌ని తీసుకోవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీని, బెనారస్ యూనివర్సిటీని అడిగితే ఆంధ్ర యూనివర్సిటీ ఒప్పుకోలేదు, బెనారస్ యూనివర్సిటీ ఒప్పుకోలేదండి. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ ఎవరంటే కట్టమంచి రామలింగారెడ్డి అండి. ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈయన గురించి మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా మనం డిస్కస్ చేస్తాము. సో, అప్పుడున్న ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి ఈయన కూడా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు వీళ్ళు అడ్మిషన్స్ ఇవ్వడానికి ఈ తొలగించబడిన విద్యార్థులకు అని అంటే ఈ 2 యూనివర్సిటీలకి మనకి నిజాం నుంచి విరాళాలు, గ్రాంట్లు అందుతాయండి. సో, ఇప్పుడు వీళ్ళకి తొలగించబడినది ఇప్పుడు హైదరాబాద్ సంస్థానంలో నిజాం ఆజ్ఞతోటి తొలగించబడ్డారు కాబట్టి వీళ్ళకి తొలగించిన వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తే మళ్ళీ వీళ్ళకి ఎక్కడ విరాళాలు, గ్రాంట్స్ ఆగిపోతాయేమో నిజాం నుంచి అన్న భయంతోటి ఆంధ్ర యూనివర్సిటీ ఒప్పుకోలేదు, బెనారస్ యూనివర్సిటీ ఒప్పుకోలేదు వీళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడానికి. మరి నెక్స్ట్ ఎవరు ఒప్పుకున్నారు, ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తామండి. ఇక్కడికి ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.